ఒకసారి ఇక్కడ డాక్టర్ సాబ్ भारत माता की బాగా అంతే ఇప్పుడు అకాల వర్షానికి మరి రైతులు నష్టపోతున్నారు. మరి రైతుల గురించి వరి ధాన్యాన్ని మరి ఒక్కొక్క తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ధాన్యాన్ని మరి వెలగట్టి మరి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా మరి వారందరూ కూడా మరి అధిక ధర పెట్టి కొనాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులందరం కూడా రాష్ట్ర జిల్లా నాయకులందరూ కూడా ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి రైతుల క్షేమం గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే రైతులకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వడ్లు కొనుక్కుంటే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాం. ఫస్ట్ ఆ బోనస్ చెల్లించాలా రైతులకు అని చెప్పి ఒకటి. రెండవది ఈ అకాల వర్షాల వలన రైతుల ధాన్యం ఏదైతే ఐకేపీ సెంటర్ సొసైటీస్ దగ్గర తీసుకొచ్చి ధాన్యం అమ్మితే అక్కడ ఆరబోసుకుంటే మొత్తం ధాన్యం తడిసిపోతుంది కనుక ఆ తడిసిపోయిన ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే ఉంది అని చెప్పి తెలియజేస్తూ రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి రైతుల ప్రతి ధాన్యాన్ని కొనాలి, బోనస్ చెల్లించాలా. మరి రైతులకు ఏదైతే ఇమీడియట్గా ఈ అకాల వర్షాలు వస్తున్నాయి కనుక రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని ఇమీడియట్గా తూకం చేసి ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడికి అవసరమైనటువంటి ఏదైతే లేబర్ను కావచ్చు మరి అదేవిధంగా వెహికల్స్ను కావచ్చు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి రైతులకు అన్యాయం కావద్దని చెప్పి మరొక్కసారి కూడా రైతుల యొక్క ఏదైనటువంటి ఈ రాబోయే రోజుల్లో రైతులకు ఏ విధంగా అన్యాయం చేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎండబోసిన రోడ్లపైన కానీ ఇంటి దగ్గర ఉండవేసిన ఒడ్లు మొత్తం తడిసిపోయి చాలామందికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రతి రైతు తడిసిన గింజను ప్రతి ఒక్క గింజను గవర్నమెంట్ కొనాలి. అలాగే రైతులకు సంబంధించి ఉన్న సమస్యలన్నీ గవర్నమెంట్ తొందరగా తీయాలి. ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ముందు ఉన్న రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం అది చేస్తా ఇది చేస్తా అని చాలా చెప్పారు. ఇవన్నీ ఇప్పుడు రైతులు చాలామంది ప్రాబ్లం పడుతున్నారు. తేమ శాతం కూడా వర్షానికి ఒడ్లు తడిసినాయి కాబట్టి తేమ శాతం కూడా 15-17% కాకుండా 20% వరకు కొనుగోలు చేయాలి. ప్రతి ఒక్క రైతులకు కొనుగోలు చేసిన అమౌంట్ కూడా ఇమీడియట్లీ డబ్బులు ఇచ్చేటట్టు రైతులకు అన్ని చూడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము కోరుకుంటున్నాం. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.